మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్కలు, పూల మొక్కలు చూసారండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. వీటి యొక్క ఆకులు అయితే మేము కూరగా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. వీటిని మేము ఏమంటామంటే గురుము కూర అంటాం. ఈ ఆకులను వండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూరకు మించి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ అందమైన ఫ్లవర్ అయితే ఉంది. ఇది ఏ ఫ్లవరో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా గిరిజన స్టైల్లో మట్టి కోయిలతో మేము వంట అయితే చేస్తాం. ఒక 10 నిమిషాల్లో ఫినిష్ అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా, చాలా స్పెషల్గా అయితే ఉండబోతుందండి. వీడియో ఎవరు కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మా గిరిజన ప్రాంతాల్లో మా పూర్వీకులు వండుకునే ప్రత్యేకమైన వంటకాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. చాలా అంటే చాలా నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఈ వంటకం చేయడం. ఈ వంటకాన్ని అయితే కంప్లీటెడ్గా మీకు చూపించాలని ఎంతగానో ఆశిస్తున్నానండి. ఈ కూర ఒక కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి ఆ చెట్టు నుండి అయితే ఈ యొక్క కూర తీసి మేము తయారు చేస్తామన్నమాట. మీరు అనుకున్నట్టుగా కొబ్బరికాయలు ఉండే గుజ్జుతో తయారు చేసే కూర కాదండి. దానికి మించి అయితే ఈ కూర అయితే ఉండబోతుంది. చాలా అంటే చాలా. మరి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, మా గిరిజన స్టైల్లో వీటిని కొబ్బరి మువ్వులు అంటాం. ఇంకా మరొక విధంగా చెప్పుకోవాలంటే కొబ్బరి దుంపలను కూడా అంటాం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. జున్ను కన్నా మించిపోతాయి ఇవి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. 5 hours అయితే పట్టింది ఈ వీడియో చేయడానికి. చాలా కష్టపడ్డాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఈ కొబ్బరి మువ్వు దుంపలు తీయడానికి పెద్ద కత్తులు అయితే ఉపయోగించాలి. గదడ కత్తులు, గుడ్డలు ఉపయోగించడం చూడండి, చాలా కష్టం. ఈ కొబ్బరి మువ్వు దుంపలు నా స్టైల్లో నేను తింటాను చూడండి. వీటిని వంట చేసే కాదండి, పచ్చివి కూడా లేత తినవచ్చు. చాలా అంటే చాలా జున్ను కన్నా మధురంగా ఉంటాయి. చాలా బాగుంది. కొబ్బరి మువ్వు ఈత మువ్వులాగా ఉంది. ఆకుల రెమ్మలు ఇవి. ఇన్ని దొరికినాయండి మనకు. కొబ్బరి మువ్వండి చెడి చాలా టేస్టీగా ఉంది. ఈరోజు ఎక్స్ట్రాడినరీగా అంటు మువ్వుల కూరను అయితే కుకింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లా ఉందో. ఆల్రెడీ మనం అన్నిటి కూడా కట్ చేసేసుకున్నాం చూడండి, సాకుతో కట్ చేసుకున్నాం. వీటిని ఎలా కుకింగ్ చేస్తామో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. కొన్ని ముక్కలు అయితే కోసుకున్నాం చూడండి, పీసెస్లా చూడండి. వాటి రెమ్మలు, 3 రెమ్మలు కూడా మనం వండుకున్నాం.
వంట చేసుకుందాం. చూద్దాం ఎట్లా ఉందో. చూస్తారు కదా, ఈరోజైతే మా పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టుని అయితే కట్ చేసాము. ఆ శివరం మువ్వునైతే ఈరోజు కుకింగ్, మా గిరిజన స్టైల్ కుకింగ్ ఎలా చేస్తాం ఈ వీడియోలో పూర్తిగా చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ఫస్ట్ టైం కొబ్బరి మువ్వుతో కూర చేయడం మా గిరిజన స్టైల్లో. ఇది నాకైతే ఫస్ట్ టైం అండి. చూద్దాం ఎట్లా ఉంటుందో, టేస్ట్ ఎట్లా ఉంటుందో. మా డాడీ చెప్పారు ఈ మువ్వుతో కూర వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, జునుముక్కలా ఉంటుంది అని చెప్పారు మా డాడీ. చూద్దాం ఫ్రెండ్స్, ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. కూర అనేది చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. లేత మువ్వండి, ఇది చాలా బాగుంటుంది అని చెప్పారు మా డాడీ. చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లా ఉందో. అంటే ముక్కలు ఎలా ఉన్నాయో వైట్ కలర్ మొత్తం. ఈ మవ్వులో ఉన్న చిన్న చిన్న కచ్చా అనేది మొత్తం క్లీన్గా మనం కడేసుకుందాం. ఫ్రెండ్స్, రోజువారీ కూరలో ఎలా అయితే మన ఇంట్లో వండుకుంటామో అట్లానే ఈ కూరను కూడా వండుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ట్రై చేద్దామండి, కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం అంటి మువ్వులన్నింటిని కూడా క్లీన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మా గిరిజన స్టైల్లో మట్టి పొయ్యిలతో మేము వంట అయితే చేస్తాం ఫ్రెండ్స్. యథావిధిగానే మా గిరిజన స్టైల్లో ఎక్కువగా అన్నీ ఉప్పు, కారం అన్నీ కూడా ఒకేసారి వేసి మేము కూర అయితే వండేసుకుంటామండి. అట్లానే ఇప్పుడు కూడా కొబ్బరి మువ్వుల కూరని అయితే అట్లా వండుకుంటాం. చూద్దాం ఎట్లా ఉంటుందో ఫ్రెండ్స్. చివరి వరకు అయితే చూడండి వీడియోని. ఉల్లిపాయలు మిరపకాయలు అయితే బాగా అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడైతే మనం కూర వేసేసుకుందాం. కొబ్బరి మువ్వులను వేసుకుందాం. కట్ చేసిన కొబ్బరి మువ్వులను అయితే ఇప్పుడు వేసుకుందామండి. చేసిన కొబ్బరి మువ్వులు అయితే వేసుకుంటాం ఇక్కడ. ఫ్రెండ్స్, మనం రోజువారీ వాడే పసుపునైతే కొంత వేసుకుందాం. రోజువారీ వాడే చిన్న కారాన్ని ఎత్తి మనం వేసుకుందాం. మనం వేస్తున్న తప్ప మనకు టేస్ట్ రాదు. రోజువారీ వాడే ఉప్పునైతే వేసుకుందాం. కళ్ళుప్పు ఇది అందరూ కూడా వాడతారు, చాలామంది ఇది వాడరండి. ఆ ట్రైబల్స్ ఎక్కువ ఇది వాడతారు. ఇది వాడడం వల్ల ఆరోగ్యం చాలా మంచిదని డాక్టర్స్ కూడా చెప్తారు, పెద్దవాళ్ళు కూడా చెప్తారండి. ఓకే, ఉప్పు, కారం, పసుపు బాగా కలిసేటట్లయితే మనం కలిపేసుకుందాం కలిపేటట్టుగా. ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు బాగా కలిసేలా కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేద్దామండి. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేద్దాం. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేద్దామండి. కూర బాగా ఉడకాలంటే వాటర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ అయితే 2 గ్లాసులు అయితే వేసుకున్నాం. ఉడకడానికి వాటర్ అయితే సరిపోద్దండి. దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ తెచ్చి కొంచెం వేసుకుందామండి. వేసుకున్న టమాటాలు అయితే వేసుకుందామండి. చూడండి, టమాటాలు మనం కోసుకున్న టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు వేసుకోవడం వల్ల కూర బాగా టేస్ట్ అయితే వస్తుందండి.
పొయ్యి మీద కూర సకసకమని ఉడుకుతుందండి. వాసనలు అయితే గమగమని సువాసన వెదజల్లుతున్నాయి. టేస్ట్ చేయాలని చాలా ఫాస్ట్గా అయితే ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, సువాసనలు అయితే బాగా అయితే చాలా అంటే చాలా బాగా సువాసనలు వస్తున్నాయి. సేమ్ చింతజోబ కొక్కులానే ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. సేమ్ సువాసన కూడా చింతజోబ కొక్కులానే ఉన్నాయి. చూద్దాం టేస్టింగ్ ఇంకొక 10 నిమిషాలు అయితే ఫినిష్ అయితే చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్, కూర మొత్తానికి ఉడికిపోయింది. కూరని అయితే కిందికి దించేసుకుందాం. ఓకే, మొత్తానికి కూర అయితే చాలా అంటే చాలా మంచి సువాసన వెదజల్లుతున్నాయి. ఇప్పుడైతే తిందాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఎట్లా ఉందో. లైఫ్లో ఫస్ట్ టైం కొబ్బరి మొగుల కూర తినడం అండి. వేడి వేడి కూర కొంచెం వైట్ రైస్తో మిక్స్ చేసి చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ కొబ్బరి మొగుల కూర అయితే సేమ్ టు సేమ్ మీకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా. చింతజోబ కుక్కులు సేమ్ టు సేమ్ చింతజోబ కుక్కులు అని టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది కొబ్బరి మొగుల కూర. ఈ మొగుల కూర మన చేతికి రావడానికి దాని వెనక చాలా అయితే కష్టం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి చెట్టు అయితే కొట్టాం. అది కొట్టి మొవ్వు తీయడానికి 3 hours అయితే పట్టింది. మరలా ఈ కూర అనేది మనం వండుకొని తినడానికి 2 hours, మొత్తం చూసుకుంటే 5 hours అయితే పట్టింది ఫ్రెండ్స్. కాబట్టి మీ ఏరియాలో తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కూర అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. కొబ్బరి మొగుల కూర చాలా బాగుంది టేస్టీ. వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు మరలా వస్తాను. అంతటితో అందరికీ బాయ్ బాయ్, టాటా.